పరమాత్మనే చూడాలి, పరమాత్మ గుణాలనే చూడాలి. అలా చూడగలిగితే మనస్సు కల్మషం కాదు, రాగద్వేషాలు మనస్సును ఆక్రమించవు. ఇక్కడ స్వామి అద్భుతంగా మనకు వర్ష ఋతువులు చెప్తారు. వనౌకస ప్రముదితా వనరాజీ మధుచ్యుత జలధారాగిరేర్నాదా ఆసన్నా దదుషే గుహ. దేవాన్ని పీనకొట్టి పర్వత గుహలు జలధారలతో వాయునాదాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అద్భుతంగా మనకు ఈ ఋతువును చెప్పి చివరికి మనకు పురగ్రామేషు ఆగ్రాయణై ఐద్రియైశ్చ మహోత్సవై. అసలు కారణం అది వర్ష ఋతువు వస్తే, వర్షాలు బాగా చూస్తే, పసరిక బాగా వచ్చి విత్తనాలు బాగా వేసుకొని పైర్లు బాగా వృద్ధి చెంది పంటలు బాగా పండితే రైతులు ఉత్సవాలు చేసుకుంటారు. కృషి ఉత్సవం, కృషి వల ఉత్సవం, కేదారోత్సవం, ఫలోత్సవం, జలోత్సవం, బలోత్సవం, ధనోత్సవం, ధాన్యోత్సవం, సప్త ఉత్సవాలు ఊళ్ళలో చేస్తారు. చేసేవారు మరి ఇప్పుడు ఏం చేస్తారు? పాత రోజుల్లో మనం చూసేవారు. వర్షాలు బాగా పడితే ఒక ఉత్సవం, పంట బాగా పండితే ఒక ఉత్సవం, పంట ఇంటికి వచ్చినప్పుడు మరొక ఉత్సవం. పరస్పరం భావయుత. ఉత్సవం అంటే తాము తిని తాగి తిరగటం కాదు, భగవంతుడిని ఆరాధించేవారు, బ్రాహ్మణోత్తములను ఆరాధించేవారు, యజ్ఞయాగములు చేసేవారు, దేవాలయంలోని స్వామిని భగవంతుడిని ఆరాధన చేసేవారు. ఇలా వర్షాకాలం పూర్తయిపోయింది. తర్వాత వచ్చినటువంటి కాలాన్ని మనం శరదృతువు అంటాం. ఈ శరదృతువు, శరతు స్వచ్ఛ జలం. శరదృతువు ఎందుకు వస్తుంది అంటే వర్షాకాలంలో వర్షం వచ్చినందువల్ల జలాశయాలన్నీ నీరు నిండి ఉత్త నీరే కాదు మట్టి కూడా వచ్చేస్తుంది. మురికి నీరు ఉంటుంది వర్షాకాలం. శరత్కాలం ఏం చేస్తుంది? నీటిలో ఉన్న మురికిని తీసేస్తుంది. దాన్ని జల కల్మషహారం శరత్, కలి కల్మషహారం శరత్. అర్థమైందే? శరత్ అనేది జల కల్మషహారం, కలి కల్మషహారం. మేడమవుతుంది, తెలుసుకోవాలి. పదార్థం ఋషులు ఆడుకుంటారండి. శబ్దక్రీడనక ఋషయ శబ్దక్రీడనక అంటారు మహాత్ములు. శబ్దాలతో ఆడుకుంటారు. మనము ఒక శబ్దాన్ని ఒకే అర్థంలో వాడుతాం. ఎప్పుడు ఆ శబ్దం ఉపయోగించిన అదే అర్థం చెప్తాం. తప్పు కదా, అలా చెప్పకూడదు. ఋషులు అలా చెప్పరు. మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పారనుకుంటాను, వాల్మీకి రామాయణం రాస్తూ ప్రతిజ్ఞ చేస్తారు. యదీదృశై శ్లోకశతై సమాక్షరై కరోమి కావ్యం అంటారు. బ్రహ్మ చెప్పాడు, శ్లోకం బాగుందిరా, ఇలాంటి శ్లోకాలతోటే రామాయణాన్ని రచించు అంటే అలాగే చేస్తాను. ప్రతిజ్ఞ చేశాడు, ప్రమాణం చేశాడు. వాళ్ళని యదీదృశై శ్లోకశతై సమాక్షరై, నా శ్లోకాలన్నీ సమాక్షరములే. ఇంకది సమానమైన అక్షరములు గల శ్లోకాలు కదా. అనుష్ఠుడు ఎన్ని ఉంటాయి? అనుష్ఠుడు 32 అక్షరాలు. ప్రతి పాదానికి 8 8 8 8 4 7 32. ఎందుకంటే మనకు వృత్తాలలో కొన్ని విషమ వృత్తాలు ఉన్నాయి. ఒక పాదం 10 అక్షరాలు, మరో పాదం 11 అక్షరాలు, ఇంకో పాదం 14 అక్షరాలు, ఇలా ఉంటాయి. అవి విషమాక్షరాలు అంటారు. నా రామాయణ కావ్యంలో అన్ని సమాక్షరాలే ఉంటాయి, విషమాక్షరాలు ఉంటాయి. అన్ని పాదాలలో సమానమైన అక్షరములు గల శ్లోకాలతో నేను రామాయణం రాస్తాను, రాకథ రాస్తాను అని వాల్మీకి ప్రతిజ్ఞ చేశాడు. నమ్ముదామని పెద్ద విద్య.
సమానమైన అక్షరములు గల శ్లోకములు రాయడం వాల్మీకి గొప్పన. అంత పెద్దవాడు ఇంత చిన్న ప్రతిజ్ఞ చేస్తాడా? భీముడు గులకరాడు నడిపేస్తాం అన్నట్టు మనకంటే తెలుసు. మనకు వచ్చే సంస్కృతం సమ అక్షరై, సమానమైన అక్షరములు గలవి అంటారు. సమ అంటే సమానము అంటారు. కానీ మనం విడదీయలేరు. సా వేరు మా వేరు చేయండి. మయా సహిత సమ. మా అంటే లక్ష్మి, లక్ష్మితో కూడుకున్నవాడు ఎవరు? నారాయణుడు. సమ అంటే నారాయణుడు. అక్షర బ్రహ్మ. నారాయణ పరబ్రహ్మను ప్రతిపాదించి ఇటువంటి అక్షరాలున్న శ్లోకాలే నేను రాస్తాను. నా 24,000 శ్లోకాలలో పరమాత్మను ధ్వనించని, పరమాత్మను సూచించని, పరమాత్మ యొక్క గుణాలు చెప్పని శ్లోకం ఒక్కరి కూడా ఉండదు. ఇది ఆయన ప్రతిజ్ఞ. ఒక అర్థాలు వేరుంటాయి. శరత్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? శరత్ ఋతువు కదా. అయితే శరత్ అంటే అర్థం ఏంటి? ఋతువు కరెక్టే, ఆ శబ్దానికి అర్థం ఏంటి? అట్లాగే శరత్. శే రథ. శం అంటే మంగళం, శుభం. దాని యందు రమించేది, మంగళంతో రమించేది, మంగళంలో నివసించేది, మంగళంతో రమింపజేసేది. సకల కళ్యాణ గుణకాముడు ఎవరు? పరమాత్మ కదా. జల కల్మషహరం శరత్, కలి కల్మషహరం శరత్. జల కల్మషాన్ని శరత్ ఋతువు పోగొడుతుంది, కలి కల్మషాన్ని పరమాత్మ పోగొడతాడు. చిన్న చిన్న మాటలు చెప్తాడు, ఒక అద్భుతంగా మనకు ఒక తత్వాన్ని అందిస్తాడు. ఈ మహానుభావుడు ఎంత బాగా శరత్ ఋతువులో కృష్ణ పరమాత్మ ఆడుకుంటూ 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 పాడుకుంటూ ఉంటాడు. కృష్ణ పరమాత్మను వ్యాసుడు వర్ణిస్తాడు. ఎంత బాగా ఈ స్వామి బృందావనంలోకి ప్రవేశించాడు. బరసాపీడ నటవర వపు కర్ణయో కర్ణికారం. స్వామి శిరస్సున నెమిలి పింఛం ధరించాడు. నటవర వపు, ఓ నటుళ్లాగా నటి వాళ్ళగా శరీరాన్ని ఏర్పరచుకున్నాడు. కర్ణయో కర్ణికారం. మన పాట కాదు, చెవిలో పువ్వులు పెట్టుకున్నాడు. కానీ ఈ పువ్వులు కావు, కర్ణికారం, దాన్ని పెట్టుకున్నాడు. బిభ్రద్వాస కనక కపిశం. పీతాంబర వస్త్రాన్ని ధరించాడు. వైజయంతించమాల, వైజయంతి మాలను ధరించాడు. రంధ్రాను వేణు అధర సుతయ పూరయన్. వేణురంధ్రాలను తన అధరతోటి పూరిస్తూ గోప బృందై బృందారణ్యం స్వపద రమణం ప్రావిశత్. గీత కీర్తి. పరమాత్మ గానం చేస్తూ బృందారణ్యానికి వెళ్ళాడు. మనకు భాగవతంలో మరొక రహస్యమైన కొన్ని విధానాలు ఉన్నాయి. ఇవి మనం తెలుసుకోవాలి. 6 ఋతువులలో పరమాత్మను వర్ణించే 6 శ్లోకాలు ఉన్నాయి భాగవతం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గ్రీష్మ ఋతువు చెప్పుకున్నాం, వసంత ఋతువు చెప్పుకున్నాం, వర్ష ఋతువు చెప్పుకున్నాం. ప్రతి ఋతువులో మనకు పరమాత్మ గురించి ఒక్కొక్క 2-3 శ్లోకాలు ఉన్నాయి. ఇవి మొత్తం ఒక 12 శ్లోకాలు. అవి మనం చదువుకుంటే కాల రూపమైన పరమాత్మ యొక్క స్తుతి మనం ప్రతిదినం చేసిన వారు అవుతాం. ఋతుకాయ గీత అంటాడు మనకు వ్యాసుడు. ఋతుకాయ గీత ఏమర్థమైంది? ఋతువులే శరీరముగా గల పరమాత్మను గానం చేసేటువంటి స్తోత్రము. దాని పేరే ఋతుకాయ గీతి స్తోత్రము. మనకు పాఠమంలో చెప్తారు, బ్రహ్మాండంలో చెప్తారు. ఇది పరమాత్మ ఇలా ప్రవేశించాడు. ఈ స్వామి వేణునాదాన్ని చేస్తూ శరత్ ఋతువును ఆనందింపజే. సర్వభూత మనోహరం ఇది వేణురవం రాజన్. స్వామి వేణురవం చేస్తుంటే సకల ప్రాణులు పరమానందాన్ని పొందారు. గోపికలు రజస్త్రీలు పరమాత్మను చూడటానికి పరిగెత్తుకొని వచ్చారు, పరమానందాన్ని పొందారు. ఇక్కడ మనకు దీన్ని గోపికా గీతములు అంటాం.
చాలా అద్భుతంగా ఉంటాయి. మనం కూడా అన్నీ కాకుండా కొన్నైనా అలా అలా వినాలి కదా. అక్షణవతాం ఫలమిదం నా ఫలం విధామ. కనులు కలిగి ఉన్నందుకు ఇదే ఫలము, ఇంతకంటే వేరే ఫలం ఏది ఉండదు. ఏమిటి? సత్య పశూన్ అనువేశయతో వయస్సై వ్యక్తం రయేజ కృతయో అన్వేణి చుట్టం వేరు వారి పీఠం అనురక్త కటాక్షమోక్షం. పశువుల వెంట వేడువు రోగించుకుంటూ నడిచి విడుతున్న కృష్ణ పరమాత్మ దివ్య మోహన ముగ్ధ మధుర సుందర రూపాన్ని చూడగలుగుతే కందులు కలవారికి. ఆయనే లేకుంటే ఈ కండు ఎందుకండి? మనకు ఈ కందులు ఇచ్చి ఏం లాభం? చూత ప్రవాళ బలహ స్తవకోత్పలాబ్జ మాలానువక్త్ర పరిధాన విచిత్ర వేషవు. కృష్ణబలరాముడు ఆరణ్యంలో అందించినటువంటి వాటిని అలంకరించుకున్నారు. మామిడి చిగురుటాకులను, నెమిలి పింఛములను, పూల గుత్తులను, అలాగే కలువల యొక్క పద్మముల యొక్క మాలలను, అలాగే పెద్ద పెద్ద ఆకులను మధ్య విలేజతు అలం పశుపాలగోత్యాం గంగేయత నటవరవు. నాటక రంగంలో నటులు ఎలా ప్రవేశిస్తారో అలా వీరు చేస్తారు. అంటారు గోపికలు, గోప్య హిమాచలదయం కుచలముస్మ వేణువు. గోపికలారా, ఇదంటే ఈ వేణువు ఎంత పెద్ద గొప్ప తపస్సు చేసిందో. కొంచెం అందరికీ వేణువు చూస్తే అసూయ పుడుతున్నారు. ఎందుకు? పరమాత్మ యొక్క అసలామృత రసాన్ని అవి కోరుతున్నాయి. ఇక్కడ ఉంటుంది వేణువు స్వామి దగ్గర, ఎప్పుడు పెద్దదే ఉంటుంది కదా. అందుకే గోప్య హిమాచలదయం కుజలంస్మ వేణువు దామోదరాధర సుధావతి గోపికానాం భుక్తే స్వయం. నయంగా ఎవరి సొత్తు? మా సొత్తు. ఇలాంటి మా సొత్తును ఈ వేణువు తీసుకుంటుంది. అది పోగా మిగిలిన మాకైనా దక్కి దొక్కింది. మాకంటే ముందు వేణువు ఎంత పుణ్యం చేసుకుంది. దానికంటే ఈ బృందావనం మరింత కీర్తి ఎంత పుణ్యం చేసుకుందో. ఈ దేవకీత పదాంబుజ లబ్ధ లక్ష్మీ గోవింద వేణు హనుమత్త మయూర నృత్యం ప్రేక్షాద్రి పార్వత ముక్తి తత్వం. పరమాత్మ పాదస్పర్శ లభించిన బృందావనం ఎంత పుణ్యం చేస్తుందో. ఒక విధంగా ఆలోచిస్తే మనం మూర్ఛమైన బుద్ధి కలవారమైన మనం ధన్యులమే. జ్ఞానము లేదనుకుంటున్నటువంటి లేడి పిల్లలు మనకంటే ధన్యములండి. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఆయనే వాడి దగ్గరికి వెళ్తుంది. రెండాన్ని తాను పెడతాడు. అక్కడ ఏముంటాయి? అన్ని లేడే ఉంటాయి. ఆ లేడి పిల్లల దగ్గరికి స్వామి పెడుతున్నాడు. తాను అదేమైనటువంటి స్వామిని వెదురు చూపులతో లేడు పదేకంతో చూస్తున్నాయి. అవి ఎంత పుణ్యం చేసుకున్నాయో. తత్ఫలిత వేడు విచిత్ర గీతం దేవ్య విమానగతయ స్మరణున్న సారా ప్రత్యప్రసూన కబలా ముముచుహు వినీయ. దేవతా స్త్రీలు ఆకాశంలో కుట పరమాత్మ నడుచుకుంటూ వెళుతుంటే అతని ముగ్ధమోహన రూపాన్ని చూచి దేవతా స్త్రీలు నాట్యం చేయడం మర్చిపోతున్నారు. వారి కొప్పులలోని పూలు రాలిపోతున్నాయి, కేశపాశములు జారిపోతున్నాయి. గోవులు పరమాత్మ యొక్క ముఖ కమల వేణు పీయూషాన్ని తాము కర్ణపుటై వివంత స్వామి వేణునాదం చేస్తుంటే చెవులతో వాటిని తాగి పాలు చేపి దూడల తాయంగా అవన్నీ పారిస్తున్నాయి. ఎంత అదృష్టం చేసుకున్నాయో. పరమాత్మ చూచేటువంటి వృక్షములు, పరమాత్మ తాకేటువంటి ఆ భూములు, పరమాత్మ చూపించినటువంటి గోవులు ఎన్ని పుణ్యములు, ఎన్ని అద్భుతములు చేశాయో అని దీన్ని మనం గోపికా గీతములు అంటాం. మనకు ఒక 16 శ్లోకాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి శ్లోకాలు.
అంటే అప్పటికే పరమాత్మ యందు గోపికలకు ఉన్నటువంటి భావ ఉదయం అంటాం దీన్ని. మనం ఈ శ్లోకాలతో వారి యొక్క భావోదయం మనకు తెలియబడింది. తరువాత ఆ ఋతువు కాస్త అయిపోయింది. ఇప్పుడు హేమంత ఋతువు వచ్చేసింది. హేమంతి వ్రతమే మాసే నందవ్రజ కుమారక చేరుడు రవిష్యం గుంజాన కాత్యాయని అర్చన వ్రతం. గోపికలు హేమంత ఋతువులో కాత్యాయని వ్రతాన్ని చేసుకున్నారు. ఒక నెల మాసం అంటే ఏమిటి? వృద్ధుల్ని సూర్యోదయం కంటే ముందు నదిలో మునిగి స్నానం చేయాలి. ఆ కాత్యాయని మూర్తిని తయారు చేసి ఆమెను గంధ మాల్య పుష్ప ధూప దీపాదులతో అలంకరించి పూజించి కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి నందగోపసుతం దేవి పతిమే గురు తే నమః. ఇది మంత్రం. ఈ మంత్రంతో చేశారు. కాత్యాయని అర్థమైంది అనుకుంటా. మహాదేవి మహాయోగిని అధీశ్వరి నందగోపాల పుత్రుడిని మాకు భర్తలు చేయవలసింది అని మంత్రంతో వారు ఒక నెల ఈ ఉత్సవాన్ని చేశారు. ఇంచుమించు అయిపోయింది. ఆ రోజు చివరి రోజు. ఆ రోజుతో అర్థం పూర్తవుతుంది. మనందరం ఏం చేస్తాం? ఒక నియమాన్ని పెట్టుకుంటాం. ఓ 30 రోజులు, ఓ 20 రోజులు, ఓ 40 రోజులు. అప్పటిదాకా ఓపిక పట్టి చివరి రోజులు అన్ని విధిస్తాం. ఇంతకాలం ఏవి బిగబట్టుకున్నామో అవన్నీ మళ్ళీ విధిస్తారన్నమాట. కొందరు మనం చూస్తుంటాం విధుల్లో. గోపికలు కూడా ఉదాహరణ కావాలంటే ఏవో వద్దు. ఏకాదశి అంటే చాలామంది తక్కువ అనుకుంటాను, పూర్వం మానవ కొందరు ఉంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు భార్యవారు వారి పరిస్థితి ఏమిటి? నవ్వొస్తుంది. ఒక్క రోజుకే ఇంత అవసరపడితే ఇలా రోజులు ఎలా ఉన్నారు వారు ఎలా ఉన్నారు 10 రోజులు అనిపిస్తుంది. వీరు కూడా గోపికలు అమ్మా ఈరోజు అయిపోతుంది, మనం ఈరోజుగా స్నానం చేస్తాం, వెళ్ళి నదిలో విశేషంగా స్నానం చేస్తాం అని అందరూ గోపికలందరూ కాళింది నదిలోకి వెళ్ళారు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళారో ఆనందం వస్త్రాలన్నీ విప్పి ఒడ్డున పెట్టి నదిలో దిగారు. ధర్మశాస్త్రం ఏమిటంటే నా వివసన స్నాయాత్ నైకవసన స్నాయాత్. ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. వివస్త్రంగా స్నానం చేస్తే గౌరవం నరకం వ్రజేదని సార్. అంతేకాదు ఒక వస్త్రం కట్టుకొని కూడా స్నానం చేయకూడదు. 2 వస్త్రాలు ధరించే స్నానం చేయాలి. ఎప్పుడు చేయాలి? నిత్య స్నానానికి ఆ నియమం ఉంటే వ్రత స్నానానికి ఉండదండి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంకా వ్రతం పూర్తి కాలేదు. పూర్తి అయినా కాకుండా అలా స్నానం చేయకూడదు. వ్రతం చేస్తున్నారు, కృష్ణుడి కోసం చేస్తున్నారు, కృష్ణుడిని భర్తగా పొందే వ్రతం చేస్తున్నారు. ఇంత పెద్ద కోరిక మనస్సులో పెట్టుకొని తప్పు చేస్తే ఫలిస్తుందండి. ఫలిస్తుంది కదా. మరి ఎవరు చేయాలి? అతని ఎవరు కాపాడాలి? తప్పు నుంచి ఎవరు కాపాడాలి? పరమాత్మే కాపాడాలి. అయ్యో పిల్లలు తప్పు చేస్తున్నారు, వచ్చి మనం సవరించాలి అనుకొని స్వయంగా కానీ వచ్చి వారి వస్త్రాలన్నీ తీసేసి చెట్టు మీద పెట్టుకొని తాను అక్కడే హాయిగా కూర్చొని పిల్లలతో కలిసి ఆటలాడుతూ పాడుతూ ఉన్నారు, పరిహాసాన్ని ఆడుతూ ఉన్నారు. కొంతసేపటికి వారికి ఆ విషయం తెలిసింది. అయ్యో ప్రమాదం వచ్చేసింది, మన వస్త్రాలు లేవు, చూస్తే పైన వాడున్నాడు, వాడే తీసిన్నాడు. అందరూ కలిసి అతన్ని నైనా మా బట్టలు మాకీరా బాబు, ఇలా నువ్వు చేయవద్దు అంటే అత్రాగత్య అవలాహ కామం
స్వం స్వం వాసం ప్రగుహ్యతాం. బాలికలారా, ఒడ్డుకు వచ్చి మీరు మీ బట్టలు తీసుకోండి, సత్యం బ్రువాండి అని చెప్తున్నాను. ఇది పరిహాసం కాదు. యూయం వ్రత కలిసిక. మీరు వ్రతంలో ఇలా కృషించి ఉంటే చేయండి. నేను ఎప్పుడూ అసత్యము చెప్పను. ఒక్కరు రండి, మెల్లగా తీసుకోండి, లేదా కలిసి రండి, అందరూ కలిసి రండి, అందరూ విడిగా రండి, అది మీ ఇష్టం. వచ్చి వస్త్రాలు తీసుకోండి అంటే ఎలా వస్త్రాలు బయటికి? గొంతు దాకా నీటిలో ఉండి ఒడుకుతో మానయం పోకృతా. స్వామి, ఇదే అన్యాయం అయ్యా. నీవు అవినీతిగా ఉంటావా? నీవు నందగోపుడి యొక్క పుత్రుడవు, మాకు ప్రియుడిగా మేము తెలుసు. మొత్తం వ్రజమంతా నిన్ను కొనియాడుతుంది. శ్యామసుందర ఏ దాస్య, మేము మీకు దాసీలం కదా, నీవు చెప్పినట్టు చేస్తాం, కానీ మాకు మా వస్త్రాలు ఇవ్వండి. ఇవ్వరా? ఇవ్వకుంటే రాజుగారికి చెప్తాం. వెళ్ళి చెప్పండి. చెప్తారా? చెప్తారా? వెళ్ళి చెప్పండి. మీరు రాజుగారికి చెప్తారా? నిజంగా మీరు నా దాసజనం అయితే వచ్చి వస్త్రాలు తీసుకోండి. ఇందులో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఇక తప్పేటట్టు లేదని వచ్చి వారు వస్త్రాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే స్వామి వారిని చూచి యూయం వివస్త్రా ధృతవ్రత ఆలోచించారా? ధృతవ్రత, వ్రతాన్ని పెట్టుకున్న మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చా? తను దేవకేరను. ఇది పరమాత్మకు అపచారం కాదా? మీ వ్రతం భంగం కాదా? మరి తప్పు చేస్తే ఏం చేయాలి? చేతులు జోడించి క్షమాపణ పెట్టాలి. ఆ పని చేయండి. వస్త్రం తీసుకోండి. బంధువాంజలి మూర్తిని అపనుత్తయి అంకస. చేసిన పాపాన్ని తొలగించుకోవటానికి చేతులు జోడించి శిరస్సును ఉంచి కృత్వా నమః అధోవసనం ప్రగుహ్యతాం. మీ వస్త్రాలు మీరు తీసుకోండి. స్వామి ఉన్నవాడు మీరు తప్పు చేశారు, పాపం చేశారు, వ్రతం చేస్తున్న వారు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. పాపం పోవాలంటే పరమాత్మకు నమస్కారం చేయండి. మీ వ్రతం యొక్క దోషాన్ని తొలగించి మీ వ్రతం యొక్క కోరిక ఇవ్వవాడేవాడు. అందుకే కృష్ణానుస్మరణం పరం అంటాం కదా. ఏక కృష్ణ నమస్కార సర్వాగాన్ పురాణుగతి స్వయం అని శాస్త్రం. ఒక్క కృష్ణ నమస్కారం అన్ని పక్కన పోవు. స్వామి ఏం చేశాడు? పరిహారం చేశాడా? వాళ్ళని ఆడించాడా? చాలామందికి అర్థం కాక గోపికావస్త్రాపహరణాన్ని అపార్థం చేసుకుంటారు, నవ్వులాటగా చేస్తారు. పరమాత్మ శిక్షించాడు, వ్రతభంగం కాకుండా రక్షించాడు. వారికి ఎలాంటి కోరిక ఉందో దాన్ని తీర్చాలంటే వ్రతం పూర్తి కావాలి కదా, వ్రతం సఫలం కావాలి కదా, విగ్రహం జరగకూడదు కదా. ఇలా వారందరికీ చెప్తే వారు నిజమే మేము తప్పు చేశాం, స్వామి మా తప్పును క్షమించు, ఎక్కడ మా వ్రతం పూర్తి కాదు, ఎక్కడ మా వ్రతం తీరదో అని ఈ మహానుభావులు నమస్కరించి వస్త్రాలు తీసుకుంటారు. ఇలా చెప్తాడు వ్యాసుడు. దృఢం ప్రలబ్ధ కృపయాచ హాపిత. స్వామి పరిహసించాడు, ఇంచుమించు ఒక విధంగా బెదిరించాడు, సిగ్గును కూడా విడిపించాడు. అలాగే ప్రస్తోభిత అంటే కొంచెం అపహాస్యం చేయాడు. కిరణవచ్చకారిత బొమ్మలాగాడాడు వాళ్ళతో. వస్త్రాలు తీవ అపహృత అన్యథాము వస్త్రాలు ధరించాడు. ఇంత చేసినా తానాప్యసూయం. ఆ గోపికలు స్వామిని తప్పు పట్టలేదు. అసూయ అంటే ఏంటి చెప్పాను కదా. గుణేషు
దోషారోపణం అసూయ. ఎదుటివారి మంచి గుణాలలో చెడుగు చూపెట్టడం అసూయ అంటారు. అసూయ అంటే రోజు గుడికి వస్తున్నాడు ఒకడు, అబ్బా ఎంత భక్తుడు అని కాదు, వారికి ఇంట్లో తోటగా పని లేదు వస్తున్నాడు. భక్తులు ఒప్పుకోం మా మంత్రులం కదా, దీన్ని అసూయ అంటారు. కానీ గోపికలు పరమాత్మ గుణంలో దోషాన్ని చూడలేదు. అయితే అయినా వస్త్రాలు తీసుకున్నారు, కట్టుకున్నారు, మరి వెళ్ళిపోవచ్చు కదా, పోలేదు. అలాగే నిలబడ్డారు. స్వామిని చూస్తున్నారు, తలలు వంచుతున్నారు, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ వంచుతున్నారు, మళ్ళీ నవ్వుతున్నారు. చూచాడు స్వామి. సంకల్ప వహ విదిత, నీ సంకల్పం నాకు తెలిసిపోయింది. భవతీనాం మదర్చనం, నా పూజ ఎప్పుడు వ్యర్థం కాదు, సార్థకమవుతుంది. మయానుమోదిత, నేను ఆమోదించాను కాబట్టే మీ వ్రతం పూర్తయింది. నేను మీ సంకల్పాన్ని ఆమోదించని నాడు ఎలా చేస్తారా? నేను దాన్ని ఆమోదించాను, అందుకోసం నా అర్చన ఎప్పుడు వ్యర్థం కాదు, నా అర్చన ఎప్పుడు అసత్యము కాదు. అంతేకాదు నా మీద ఉంచిన కామము కామము కాదు. నా విషయంలోని కోరిక జ్ఞానమే కానీ కోరిక కాదు. నా మయ్యావే దియాం కామ కామాయ కల్పతే, నా యందు మనస్సుంచిన వారి బుద్ధి, వా బుద్ధిలోని కామం ఎందు కోరిక ఉందో అది కోరికగా ఉండదు, జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఎందుకండి భర్జితా క్వాధితా దానా ప్రాయో విజయాయ నిశ్చితి. విత్తనం వేయాలి అంటే ధాన్యాన్ని ఏం చేయాలి? నానబెట్టాలి కదా. నానబెట్టి వేస్తే మొదటి వస్తుంది, ఉడకబెట్టి వేస్తే కొన్ని బాగా గోరించి వేస్తే, గిద్దలు తీసుకొని ముక్కుడు వేసి ఇటువంటి బాగా వాటిని వేయించి చల్లండి, మొలుస్తాయి. కొన్ని ఉడకబెట్టి వేడి తగిలితే విత్తనం మొలవదు, నానబెడితే మొలుస్తుంది. భూమిలో అలా ఉంచితే మొలుస్తుంది. వేడి చేస్తే అగ్ని సంస్కారాన్ని పొందిన ధాన్యం విత్తనానికి రాదు. జ్ఞాన సంస్కారాన్ని పొందిన మీ శరీరం, మీ మనస్సు కోరిక కూడా ఉంటుంది. పరమాత్మను ప్రేమించుట కోరికనా జ్ఞానమన్నా? సామాన్య పురుషుణ్ణి ప్రేమించినా కామించినా అది సాంసారిక విషయ భోగ అనుభవానికి సూచన. భగవంతుడిని ప్రేమిస్తే పరమాత్మను భర్తగా భావించుట కామమా, కోరిక, అభిలాష, స్వార్థమా? అంతా జ్ఞానమే. వేడి వచ్చేసింది, అగ్ని వచ్చేసింది, కామాగ్ని కాదు జ్ఞానం. జ్ఞానాగ్ని భస్మనాచ్ఛన్న అంటాడు స్వామి. కాబట్టి ఈ జ్ఞానాగ్నిలో వేగిన విత్తనాలు మొలకెత్తుతాయి. అలాగే నా మీద ఉన్న కామం కామానికి దారి తీయదు. నమయ్యవశ్యాం కామ కామాయ కల్పతే భర్చితా క్వాధితా దానా ప్రాయో విజయాయ నిశ్చితే. అవి మొలకెత్తవు. కాబట్టి మీరు వెళ్ళండి. మీరు అనుకున్నటువంటి సంకల్పం ఇది కామ ప్రభావం కాదు, జ్ఞాన ప్రభావం. మీరు ఏ దృష్టితో నన్ను చూచేది నన్ను కాబట్టి నేనెవరిని? మీ శరీరం ఏ శరీరం? ప్రాకృతం కాదు, పంచభౌతికం కాదు, దివ్య దేహం, దివ్యానుభూతి. దేవు బుద్ధి మీ సాంసారికమైనటువంటి సామాన్య ప్రాకృతిక భోగములు ఇక్కడ ఉంటుంది. మీరు దేన్ని ఉత్తేజతం చేశారో మీకు ఆ వ్రతం పూర్తవుతుంది అని మహానుభావుడు ఆజ్ఞయిస్తే వారందరూ వెళ్ళిపోయారు. పరమాత్మ తస్య ఉపవనేకాం చారయంతః పశూన్
ఈ పశువులను అద్భుతంగా వీరు మేపుతూ మళ్ళీ ఇంటికి వెళ్ళారు. ఒకనాడు ఈ మహానుభావులు పశువులను తీసుకొని అరణ్యానికి వెళ్ళి మేస్తున్నాయి. వీళ్ళు రాగానే భోజనం చేశారు, వాటితో కలిసి తిరిగారు. మళ్ళీ మధ్యాహ్నం అయింది, మళ్ళీ ఆకలి. గొప్పలు కృష్ణ కృష్ణ నాకు బాగా ఆకలి అవుతున్నది, తెచ్చినవన్నీ అయిపోయాయి, ఏదైనా పెడతావా నువ్వు? నేనేం పెడతాను? సరే, దగ్గర ఋషుల ఆశ్రమాలు ఉన్నాయి, వెళ్ళి అడగండి, నా పేరు చెప్పండి. కృష్ణ బలరాముడు వచ్చారు, ఆకలితో ఉన్నారట, భోజనం పంపించవచ్చు చెప్పండి పంపుతారు. వెళ్ళి అడిగారు. ఇలా చూశారు, వచ్చారా కృష్ణ బలరాముడు ఎగ్గి చేసుకుంటారు. ఇస్తామని లేదు, ఇవ్వము. దగ్గర ఆదాయం మడిపోతున్నాడు. మళ్ళీ వచ్చి ఏమయ్యా ఏమన్నా చెప్పావు నువ్వు? వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. ఇది ఎవరిని అడిగారు? రుణము అని చెప్పారు కదా, అన్నం ఎవరు పెడతారా? అమ్మ పెడుతున్నా ఏం పెడతాడా? ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎవరిని అడిగారు అన్నాం? అమ్మగారు అడిగారు. ఎంతో భార్యలు ఉంటారు, వీళ్ళు అడగండి అని వాళ్ళందరూ మహానుభావులు అక్కడికి వెళ్ళి, అమ్మ కృష్ణ బలరాముడు వచ్చారు, దగ్గరలోనే ఉన్నారు, మాధ్యానిక భోజనం లేదు, ఆకలి అవుతుందట, పంపమని చెప్పారు. ఇప్పుడు వచ్చాడా బలరాముడు? వచ్చాడా? మా కోసం వచ్చాడా? నాయన వస్తున్నాం, ఆన్నే తీసుకొని వెళ్ళారు. భక్తులు నిషేధించారు. నిషిధ్యమానా పఠితి భ్రాతృభి బంధుభి. భర్తలు, బంధువులు, సోదరులు భగవత్తు తమత్తులోకే దీర్ఘకృత కృతాశయ హస్తకలు ఏం చెప్తారు? చతుర్విధం పగుణం అన్నం మనం చెప్తాం. ఆరాధనలో అన్నం చతుర్విధం జ్ఞేయం కదా. ముద్గా అన్నం, శర్కరాన్నం చ, క్షీరాన్నం, దధిమపిచ్యుతం, అన్నం చతుర్విధం. అదే అని మనకు మనకి ఇంకా అన్నం టైం అంత ఉండాలి, నోటేసుకోవాలి, పోవాలి. అన్నం చతుర్విధం శాతం. ఇవన్నీ తీసుకొని వారు చెప్పినా కానీ అలాగే వెళ్ళారు. స్వామి ఇచ్చారు మన దగ్గరికి. స్వామిని చూద్దామండి, ఎంత బాగా చూచారు స్వామిని అంటే, శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య పరక కాపు ప్రభావ నటవేశం అనువ్రతాంశే విశ్వస్తహస్తవితరేణ దూనానమభ్యం కర్ణోత్పరాలక పూర్వముఖాభ్యహాసం రాయస్తుక ప్రియప్రమోదయ కర్ణపుష్పై యస్మిన్ నిమగ్నమనంత తథాక్షిరంధ్రై. పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని కనులారా తనివి తీరా చూచి వారి ముందర ఈ పదార్థాలను ప్రసాదించి ముందర ఉంచి వారికి నమస్కారం చేస్తే స్వామి చూచి, స్వాగతంబో మహాభాగా, మహానుభావులారా మీకు స్వాగతము, ఆశ్యతాం, అయ్యా అందరూ కూర్చోండి, కరవామకి ఏం చెయ్యాలి, నన్ను చూడాలని వీరి దూరం వచ్చారు, ఇది న్యాయమే. సకల ప్రాణులు నా యందు ప్రీతి కలిగే ఉంటారు, వీరు స్వార్థపరులు కారు. ప్రాణబుద్ధి మనఃకార్యం, ప్రాణము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరం ఇవన్నీ ఆత్మను ఆశ్రయించే ఉంటాయి. ఆత్మ నన్ను ఆశ్రయించి ఉంటుంది. మీరు దేన్ని ప్రేమించినా నన్ను ప్రేమించినట్టు. మీరు నా కోసమే వచ్చారు, ప్రసాదం ఇచ్చారు, సంతోషం. ఇక మేము మీ ఆశ్రమాలకు బయలుదేరి వెళ్ళండి అంటే, అదేంటి స్వామి రమ్మని పొమ్మంటాడేంటి? ఒక్కసారి స్వామిని చూసినాక మళ్ళీ పోతామా? అసలు పోగలమా? అందుకే మైవం విభాగతి భవాన్ గలితం నృశంసం ఇలాంటి మాట నువ్వు మాట్లాడకూడదయ్యా. రమ్మంటే వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాము. పోకూడదనే వచ్చాము, ఆ మాట వారు కూడా అన్నారు. ఆపారు, అడ్డగించారు, నిషేధించారు, మళ్ళీ రానీయము అన్నారు. ఇప్పుడు పోతే రానియరాదు. భర్తల ఆజ్ఞను ధిక్కరించిన తర్వాత
మళ్ళీ వారు రానియరు. అంటే పతయ నాప్యసు ఏరన్, అమలు దిగులొద్దు, నన్ను చూచి వెళ్ళిన మిమ్మలను మీ భర్తలు తప్పు పట్టరు, మీ దోషాలు చెప్పరు. నన్ను చూచిన వారందరూ ఆనందంగా ఉంటారు, నన్ను చూచిన వారిని చూచిన వారు కూడా కవరం పోగొట్టుకుంటారు. మనం ఇప్పుడు మర్చిపోయాం. పాత రోజుల్లో యాత్రలకు వెళితే వారు వస్తున్నారని తెలిస్తే ఊరు బయట దాకా వెళ్ళి స్వాగతం చెప్పేవారు. ఊళ్ళో వారంతా కలిసి మనం ఇలా తీసుకొని వెళ్ళి వారి స్వాగతం చెప్పి వారికి నమస్కారం చేసి వారికి కొడుకు వారి హస్తము పూజించి మనం రాజంగం చేసుకొని నేటి లాభం మనకు కూడా ఆ పనం యాత్రాపనం. మనం ఇంట్లో ఉండి యాత్రాపనం పొందుతాం. మరి యాత్రలో ఉన్న స్వామిని చూసిన వారిని చూస్తేనే ఇంత ఆనందం ఉంది. ప్రత్యక్షంగా పరమ విగ్రహం చూసిన వారు పోయి తప్పుపట్టాలి. నన్ను చూసినటువంటి మిమ్మలను ఎవరూ తప్పుపట్టరు, మీరు శుభ్రంగా వెళ్ళండి అని చెప్తే ఈ మహానుభావులు వారు బయలుదేరి వెళ్ళారు. వీరు వెళ్ళిన తర్వాత అహో పశ్యతు నారీణాం అటు దృష్ట్యే జగత్తు రౌతులంత భావం యోరిత్య ఆత్మతు పాశాన్ దుఃఖాభిముఖాన్. మాకంటే ఆడవారు నయము, అన్ని పాటలు వదులుకొని పరమాత్మ యందు భక్తి కలిగి ఉన్నారు. మేము ఋషులము, జ్ఞానులము, తపస్సులము, యజ్ఞం చేస్తున్నాము, పరమాత్మ తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడి మాయ నిజంగా మాయినామపి మోహిని. మాయ అందరినీ మోహపరుస్తుంది. స్వార్థ విమూఢానం సమర్థానం దుర్దేహయ అహోన స్మారయామాత భగవతి సతాంగతికి. ఇంత మంచి మాట చెప్పినా మేము దాన్ని వినలేదు అని తమను తాము పశ్చాత్తాపం పొందారు. పశ్చాత్తాపం సకల పాప నాశనం కాబట్టి వారు కూడా పరిశుద్ధులయ్యారు. మళ్ళీ వారు వెళ్ళి పుట్టపరమాత్మ దర్శించుకొని అపరాధ శ్రావణము చేసుకొని పరమాత్మను పొందారు. అంటే వారు కూడా పవిత్రులయ్యారు. ఇలా అడవిలో ఆ పూట ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తన ఇంటికి వచ్చేశారు. మరునాడు ఉదయం నందగోపుడు, ఇతర గోపాలకులు అందరూ ఏదో పెద్ద మహోత్సవం చేసేటువంటి సంరంభంలో కనపడ్డారు. చూచి కచ్యతాంనేత కోయం సంభ్రమ సముపాగత. ఏదో అటానసం బాగా చేస్తున్నారు, ఆడంబరం కనబడుతుంది, అలజడి బాగా ఉంది. ఏమిటి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఏమి క్రతువు? దీనికేం ఫలము? ఎవరు అధిపతి? ఎవరు దీన్ని చేస్తారు? నాన్నగారు ఇవన్నీ మాకు చెప్పండి అంటే, ఆయన వటఋతువులో పర్జన్యుడు బాగా వర్షించాడు. మేఘాలు చక్కని వర్షం కురిపించాయి. పశువులకు బాగా పసిరిక మేఘ లభించింది. మనకు మంచి ధాన్యము లభించింది. మనమందరం ఆనందంగా ఉన్నాం. మరి ఇందరము ఇంత బాగా ఉన్నప్పుడు ఇదంతా ఇంద్రుడు చేశాడు కదా, వర్షం చేసే పని వాడిదే. ఇంద్రుడు బాగా వర్షించాడు కాబట్టి మనం కృతేచ ప్రతికర్తవ్యం ఏకకర్మ సమానం. మనం స్వామి తృప్తిపరిచాడు, మనం తృప్తిపడతాం. ఇంద్రుణ్ణి ఆరాధిద్దాం, ఇంద్ర త్యాగం చేద్దాం. ప్రతి ఏడు చేస్తాము, అలాగే ఈ ఏడు చేస్తున్నాము. అంటే స్వామి విని కర్మణా జాయతే జంతు కర్మణైవ విలీయతే. కొత్త మాట చెప్తున్నారు ఏంటని నాన్నగారు? ప్రతి ప్రాణి కర్మతోటే పుడుతుంది, కర్మతోటే లయం చెందుతుంది. సుఖం, దుఃఖం, భయం, క్షేమం అన్నీ కర్మతోటే కలుగుతాయి. పరమాత్మ కూడా కర్మ చేసిన వాడికే ఫలితాన్ని ఇస్తాడు. కర్మ చెయ్యడు వాడు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు. ఈ మధ్యన వాడే చేస్తున్నాడు ఇందులో. ఇందులో వాడు చేసే పని ఏమిటి? మనం యజ్ఞములు చేశాము, యాగములు చేశాము, దానములు చేశాము, ధర్మములు చేశాము, ఆ కర్మ ఫలించింది. మరి మనం ఇంద్రుడిని పూజిస్తేనే వర్షం పడుతుంది అంటే
అరణ్యంలోని చెట్లు యాగాలు చేస్తున్నాయా? పూజ చేస్తున్నాయా? వాడు వర్షం పడటం లేదా? చెట్లు బాగా ఉండటం లేదా? కాబట్టి మన యజ్ఞం కోసం ప్రత్యేకమైనటువంటి పని ఏమిటి? మీరు కావాలనుకుంటే మనకు చక్కని మేత ఇచ్చినటువంటిది గోవర్ధన పర్వతం, మనకు మంచి పాడి ఇచ్చినది ఆవు, మనకు మంచి పంట ఇచ్చినది కూడా మరి వృషభాలు గోవులే. అది పోతుంది. పశువులకి అక్కడే, పొలాలు అక్కడే. పర్వతం మనకు పంటలు ఇచ్చినది, పర్వతమే గోవుల గ్రాసం ఇచ్చినది, గోవులు పాలిచ్చాయి, బ్రాహ్మణులు మనతో ఉత్తమ కర్మలను చేయించారు, బంధువులు సహకరించారు. కావాలంటే వారికి పూజ చేయండి, గోవర్ధనాన్ని పూజించండి, గోవులను పూజించండి, బ్రాహ్మణులను పూజించండి, బంధువులను పూజించండి, దీనులను, యాచకులను, భిక్షుకులను, అనాథలను, వికలాంగులను ఆరాధించండి. ఎవరికి మన సంపద అవసరమో వారికి సంతోషపడింది. మనం ఎవరి వల్ల బాగుపడ్డామో వారిని ఆరాధించండి. ఇలా మనం చేసి సరిపోయేటువంటి దానికి ఇంద్రుణ్ణి ఎందుకు మనం పూజించాలి? ఇది నా మాట, మా మతం ఏతది, ఇది నా అభిప్రాయం, తర్వాత మీ ఇష్టం. ఏదో తెలుసు కాబట్టి ఊరుకోకూడదు కదా, ఏదో మాట చెప్పాలి అని చేశాను. అయం గోబ్రాహ్మణాదీనాం మత్యంచత దళితో మత. ఇలా చేస్తే గోవులకు ఇష్టము, బ్రాహ్మణులకు ఇష్టము, బంధువులకు, గోవర్ధనాన్ని నాకు కూడా ఇష్టం. తర్వాత మీ ఇష్టము అన్నంటే ఏం చేస్తారండి? పరమాత్మ ఇది నాకు ఇష్టము అంటే అలాగే చేస్తాము. అందరూ స్వస్తి పుణ్యాహ వచనాలు సక్రమంగా చేయించి మహానుభావుడు గోవర్ధనాన్ని ఇతను పూజించారు. వాళ్ళకు అనుమానం వచ్చేసింది. బాగుందయ్యా, గోవులకు పెడతాం ఆహారం తింటాయి, బ్రాహ్మణులకు పెడతాం తింటారు, బంధువులకు పెడతాం తింటారు, మరి గోవర్ధన పెట్టి తింటాయి. గోవర్ధన పర్వతం తింటుందా? పెట్టండి, తప్పకుండా తింటుంది. ఏమన్నాను తింటుందండి, ఏం చేయాలి పెట్టండి. మనకు గోవర్ధన పర్వతానికి పర్వతం ఎత్తు రాసి పోసాడు. చూడాలి ఎలా తింటుందో. అంటే స్వామి శైలోస్మికి బ్రువన్ భూరి అభిమానాత్ బృహద్వపు. స్వామి అందులో చేయగలడు. అహం శైలోస్మి, నేనే పర్వతాన్ని. అందులో చేరి పెద్ద ఆకారంతో చేతితో తీసుకొని హాయిగా పూజించాడు. అందరూ చూశారు. గోవర్ధన పర్వతం పూజించడాన్ని ఒక అద్భుతంగా చూశారు వారు. నిజంగా ఏతాం సంజానతో మధ్యాం కామరూపీ వరౌకస అంత చత్మై నమస్యామ శర్మణి ఆత్మనోగమ. ఇప్పుడు మేము నమస్కారం పర్వతానికి చేయాలి. గోవర్ధన ఎందుకు? ఆ రూపంలో ఆయనే ఉన్నాడు. ఇంతకాలం మేము ఒక పర్వతం, ఓ రాయి, గుట్ట అనుకున్నాము. అన్నం పెట్టి తిందా, అందులో ఆయన ఉన్నాడా? ఓ బాబోయ్ అని నమ హంతి తస్మై నమస్యామ శర్మణి ఆత్మనో గవ ఏష అవజానత మత్యాన్ కామరూపి. తను కామరూపి. వనౌకస, వనంలో ఉండే వారందరూ పరమాత్మ స్వరూపాలే, పర్వతము పరమాత్మే అని అందరినీ స్వామి చక్కగా ఆరాధింపజేశాడు. అందరికీ ఆహారాలు బాగా పెట్టారు. అందరినీ బాగా జరిగింది. బ్రాహ్మణ భోజనం అయిపోయింది, వారు భోజనం చేశారు. స్వామి ఒక మాట ముందే చెప్పాడు. యది యూయం యూయం ఆపదం ప్రాప్త గోవర్ధన రక్షయిష్యతి. మనకేదైనా ఆపద వస్తే గోవర్ధనమే కాపాడుతుంది. మనకు అన్నం పెట్టేది గోవర్ధనమే, పంట ఇచ్చేది గోవర్ధనమే, పాలిచ్చేది గోవర్ధనమే, ఆపద వస్తే కాపాడేది గోవర్ధనమే. దాన్ని బాగా పూజించండి. కానుందరుని పూజించారు, వారు పూజించారు. వ్రతం పూర్తయింది, అందరూ భోజనం చేశారు, చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇంద్రుడు చూచాడు, ఏమిటి వీరంతా కొత్త మార్గం అవలంబించారు, వాడెవడో పిల్లవాడు చెప్తే వీడు బుద్ధి లేదు. ఈరోజు వాచాళం బాలిశం స్తబ్ధం అజ్ఞం పండితమానినం కృష్ణం మత్యముపాశ్రిత్య గోపామే చతురు అప్రియం. స్వామిని ఇంద్రుడు సహస్రనామ స్తోత్రం చేశాడు. ఏమంటాడు? వాచారం వదులుపోతూ, బాలిశం చిన్నపిల్లవాడు, స్తబ్ధం అంటే జరుడులాగా ఉన్నాడు, అలాగే అజ్ఞం జ్ఞానం లేనివాడు, పండితమానినం తనను తాను పండితుడిగా భావిస్తున్నాడు. అలాంటి ఒక మర్చుణ్ణి, ఒక మానవ మాతృడిని ఆశ్రయించి నన్ను అవమానిస్తారా, నాకు అప్రియం చేస్తారా? ఇది వీరి పాడి పంట ఇచ్చినటువంటి మదం కదా. కాబట్టి నేను వీరికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి అనుకున్నటువంటి మహానుభావుడు, మీరందరూ వెళ్ళండి, మేఘాలను ఆజ్ఞాపించారు, పుష్కరావర్తకాన్ని అంటారు కదా, నేను వెంబడి ఉంటాను, తిరగండి, రాళ్ళు కారలు కురిపించండి, స్థిరమైనటువంటి గాలి, స్థూల వర్షధార ముంచచ్చు, అభ్రేషు అధీక్షించ, రోకలి బండారంత ధారలు పడుతుంది. మహాపర్వతంలో కంటే కొంచెం చిన్నగా ఉన్నారు, చిన్న చిన్న రాళ్ళు రావు, పెద్ద గుండు పడుతున్నాయి. శిలావర్షం, ధారావర్షం, పిడుగుల వర్షం. అందరూ కృష్ణ 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 పరిగెత్తుకొని వచ్చారు. ఎందుకు భయం? గోవర్ధనం ఉంది కదా, కాపాడుతాడు. స్వామి మదించిన ఏనుగు సరస్సులోని పద్మాన్ని అవలీలగా ఎక్కినట్టుగా ఒక చిన్న చేతితోటి ఆ పర్వతాన్ని పైకి పెట్టి కనిష్ఠికయ ఉపద్భుతం శైలం అవి ఛత్రాయతే గొడుగులాగా పట్టాడు. అందరూ ఇక్కడికి రండి, నత్రాపి కార్య మధ్యస్థాత్ అగ్నినిపాతనే బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా దారంలో ఎల్పికి బ్రహ్మాండ భాండంబు పైబడ్డం నాకేరల్లాడదు బంధులాల నిరుడి కింద ప్రమోదం. 7 ఏళ్ల పిల్లవాడు పర్వతాన్ని చెప్తాడా? పడేమో కాసే పట్టుకుంటాడు. ఎంత పట్టుకుంటాడు? పొరపాటు నప్పిరేస్తే ఇటు పెట్టి మన అందరికి ఎట్టేసి మనం ఇక్కడ ఉంటే పక్క తప్పుకోవచ్చు, దాని కిందనే లైన్ చేయబడితే అని భయపడకండి. ఒక్క ఈ గాలి ఈ రాడు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పైన పడ్డా నా ఏడు కదలదు, వచ్చి కూర్చోండి. అందుకే అంటున్నాడు నత్రాపి కార్య మధ్యస్థ అగ్నినిపాతని. నా చేతి నుండి పర్వతం పడుతుందని మీరు భయపడకండి. వాత వలస భయే నాదం తత్రాణం విహితం వివా, నేను కాపాడుతాను. అందరూ రండి, అందరూ రండి. స్వామి మీద నమ్మకంతో వారందరూ వచ్చారు. ఎంత అద్భుతంగా ఈ మహానుభావులు వచ్చారంటే యశోద, రోహిణి, నంద, రామశ్చ బలినాంబర, కృష్ణమాలిని, ఆశిత, స్నేహ, వత్సల. ఈ స్వామి ఒక 7 రోజులు ఇలా అద్భుతంగా పర్వతాన్ని తరిస్తే ఇంద్రుడు వర్షించి వర్షించి రాళ్ళు వేసి వేసి చేతులు నప్పులు వేసి కోపం వస్తే ఏం చేస్తాం? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? కోపం వస్తే రాళ్ళతో పట్టలేదా? ఇది అప్పటి నుంచి సంప్రదాయం ఇప్పుడే కానీ. కోరికలు తీర్చకుంటే, అడిగింది ఇవ్వకుంటే ఏం చేస్తున్నాం? మనం కళ్ళతోనే కొడుతున్నాం కదా. ఆచారం వారి ముందు మనం దాన్ని ఫాలో అవుతున్నాం. అయితే పరమాత్మ ఇలా రాళ్ళు వేసేటువంటి వాళ్ళెవరు? శత్రువులు గారు మనవాళ్ళే. ఇంద్రుడెవడు? బకాసురా కదా. వత్సాసురుడిని చంపాడు, బకాసురుడిని చంపాడు, అగాసురుడిని చంపాడు, ఇంద్రుడిని చంపాడా? తనవాడే. పిల్లవాడికి అజీర్ణం చేసింది, అన్నం పెడితే చేస్తాడు, అజీర్ణం గంగానంతో తగ్గుతుంది, ఒక ఉపాసం ఉంచాడు, వాడికి ఆకలి.
నాన్న పెట్టవా, నా రోడ్డు మీద అన్న దిద్దుకుంటావా, భోజనం ఆడేసాడు. ప్రజలు వాడేటప్పుడు వాడికి కోపం పోతుంది, అసలు వస్తుంది, వచ్చి ఆడుకుంటాం. ఆ మాత్రం ఓపిక పట్టకుండా వాడి మీద తప్పు కదా. పరమాత్మ యొక్క వాత్సల్యం గోవర్ధన ఉద్ధరణలో మనకు బోధించబడుతుంది. పరాక్రమమై కాదు, శక్తి సామర్థ్యాలే కాదు, పిల్లలు తప్పు చేస్తే క్షమించగల ప్రేమ కూడా ఉంది. స్వామి చాలైంది, అడుస్తున్నాడు, ఇప్పుడు ఆడేస్తున్నాడు, ఏమి కట్టి పిచ్చివాడి చేతిలో కట్టి పట్టుకొని తిరుగుతుంటే తల్లి మాత్రం ఎదురుగా పోతుందా, తాను దాక్కుంటుంది.